నిన్ను చూసి నీ వెనకాలే వచ్చాను. నువ్వు నర్సుతో మాట్లాడడం విని నేను సుందరిని తీసుకువచ్చాను. అక్క, ముందు ఆయన్ని పంపించేసాయి. గాయత్రి, ఆవేశపడకు, నేను పంపిస్తాను. బాలగారు, పదండి. బాలగారు, ఈరోజు బిడ్డ ప్రాణాలతో ఉందంటే అది మీ వల్లే. సుందరి, ఐ లవ్ యూ సుందరి. నువ్వు కాదు కదా, నీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. సుందరి, నేనే తప్పు చేయలేదు. నాకేమీ తెలియదు. నువ్వు నాకు కావాలి సుందరి. బాలగారు, ఇప్పుడు గాయత్రిని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. మీరింటికి వెళ్ళండి, కానీ ఇక్కడ జరిగింది ఏది చెప్పద్దు. ఎందుకు చెప్పొద్దు? బామ్మకి అనంతకు తెలియాలి కదా. లేదు బాలగారు, అలా చెప్తే అనంత్ గారు చాలా బాధపడతారు. అవును, అనంత్ నిజంగానే బాధపడతాడు. నేను అలా ఆలోచించలేదు సుందరి. కరెక్టే, నేను ఎవరికి చెప్పనులే. బాలగారు, మీరు ఇంటికి వెళ్తారు కదా? వెళ్తా. నువ్వు గాయత్రిని తీసుకొని ఇంటికి వెళ్ళు. పాపం గాయత్రి కోపంలో ఏదేదో చేస్తుంది. అలాగే బాలగారు. సుందరి, అదిగో గాయత్రి ఉంగరం ఇచ్చింది ఆ అమ్మాయికే. మనం అది తీసుకోవాలి. సిస్టర్, నువ్వే కదా ఇదంతా చేసింది? నేను చేయలేదు, మీ చెల్లెలే వచ్చి నా కడుపు తీయించు అంది. ఏదో సాయం చేద్దాం కదా అని నేను కూడా ఓకే అన్నాను. ఎవరు లేని అమ్మాయి అనుకున్నాను, నాకేం తెలుసు. ముందా ఉంగరం ఇవ్వు. ఉంగరమా? ఉంగరం ఏంటి? నా దగ్గర ఉంగరం ఎందుకుంటుంది? నా చెల్లెల దగ్గర తీసుకున్న ఉంగరం ఇస్తావా లేదా? ఉంగరం లేదు, ఏం లేదు. ఎవరిని బెదిరిస్తున్నావు? ఇప్పుడు గుర్తొచ్చిందా ఉంగరం ఎవరిచ్చారో? ఇస్తావా ఇవ్వవా? ఇదిగోండి మీ ఉంగరం. మీ చెల్లెలు ఈ సహాయం చేస్తే ఉంగరం ఇస్తానని చెప్పింది, అందుకే చేశాను. ఇంకొక్కసారి ఏ కడుపుతో ఉన్న అమ్మాయికైనా ఇలాంటి పని చేశావని తెలిసిందో గుర్తుపెట్టుకో, నిన్ను కొట్టుకుంటూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను. లేదు లేదు, ఇలాంటి తప్పుడు పని ఇంకోసారి చేయను, క్షమించండి అమ్మా. సుందరి, బాలే బుద్ధి చెప్పావు. బాలగారు, మీరింకింటికి వెళ్ళండి. మీ మనసేంటో నాకు తెలుసు బాలగారు, కానీ ఏ పరిస్థితుల్లో నా తండ్రి చావుకి కారణం మీరయ్యుంటారో మా అమ్మ చూసినప్పుడు మీరు దోషిగా కనిపించారు. కానీ అసలు ఏం జరిగిందో ఏంటో ఇప్పటికైనా అది బయటపడాలని కోరుకుంటున్నాను.
గాయత్రి, నీకు పుట్టబోయే బిడ్డను ఎంచుకుని బొమ్మ గీసాను. ఎంత బాగా వచ్చిందో ఈ బొమ్మ. నిజంగా నీకు బిడ్డ పుడితే ఎంత బాగుంటుందో. ఎంత క్యూట్గా ఉందో చూడు. గాయత్రి, ఇంత అందమైన బిడ్డ పుట్టబోతుంటే నువ్వు ఆ బిడ్డను వద్దనుకుంటావా? అది చాలా తప్పు గాయత్రి. నీకు మంచి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డతో నేను ఆడుకోవాలి, అంతేగాని నాకు బిడ్డ వద్దు అనుకోకూడదు. నీ బిడ్డకి నేను పెదనాన్ననవుతాను. నేను ఎత్తుకొని పెంచుతాను గాయత్రి. క్యూట్ క్యూట్. అన్నయ్య, నువ్వేదో అంటున్నావు. గాయత్రి బిడ్డను వద్దనుకుందని ఏదో అంటున్నావేంటి? అమ్మో, అనంత్ వినేశాడా? ఇప్పుడు ఏం చెప్పాలి? అనంత్, ఏం లేదురా, నా మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. అదేం లేదు, నేనేదో ఊరికే అనాలే. లేదన్నయ్య, నువ్వు ఊరికే ఏ మాట అనవు. నువ్వు నిజం మాత్రమే మాట్లాడతావని నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. దయచేసి అదేంటో చెప్పనయ్యా. హాస్పిటల్లో జరిగిందంతా ఎవరికి చెప్పొద్దని సుందరి నాకు చెప్పింది. ఎలా ఇప్పుడు? అన్నయ్య, ఏంటి సైలెంట్గా ఉన్నావు? చెప్పు. అనంత్, ఏం లేదురా, అవన్నీ నువ్వేం పట్టించుకోకు. నాకు బాగా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తినాలి. అన్నయ్య, ఏం జరిగిందో నిజం చెప్పనయ్య, లేదంటే నా మీదొట్టే. అనంతు, అలా ఒట్లు వేయకూడదురా, బామ్మ చెప్పింది. అన్నయ్య, నువ్వు ఒట్టు వేసావు, నిజం చెప్పాల్సిందే. చెప్పనయ్య. అనంతు, అసలు ఏం జరిగిందంటే, ప్లీజ్ నాకు ఒకసారి డాక్టర్ గారిని కల్పించు. నాకు బిడ్డ అస్సలొద్దు. అక్క, నాకు బిడ్డొద్దు. వాళ్ళ జ్ఞాపకాలు నాకొద్దు. ఇదిరా జరిగింది. గాయత్రి ఇంకొకసారి అలా చేయకూడదని సుందరి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాంలే. అనంతు, నువ్వేం భయపడకు. గాయత్రి ఇంత పని చేస్తుందా? తనకి ఏ హక్కు ఉందని బిడ్డను చంపాలనుకుంది. అనంతు, నువ్వు కోపడకురా. ఈ విషయం గాయత్రితోనే తేల్చుకుంటా. అరే అనంతు, ఆగురా. అనంతు, ఆగురా.